నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మీన రాశి అంటే పైసెస్, ఈ రాశి వాళ్ళు జూన్ మాసంలో ఎలా ఉంటారు, వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, వీళ్ళు ఎంజాయ్ చేసేటువంటి మంతా లేకపోతే కష్టపడాల్సినటువంటి మంతా, ఈ విషయాన్ని నేను మీకు పూర్తిగా వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ యొక్క మీనరాశికి గనక మనం తీసుకున్నట్టయితే, ఈ మీనరాశికి వ్యయంలో అంటే 12వ స్థానంలో చాలా బలంగా శనైశ్వరుడు ఉన్నాడు. దీనికి అర్థం ఏంటంటే, ఇప్పుడు చంద్రుడు మీ యొక్క మీనరాశిలో మీ జన్మ రాశిలో ఉన్నాడు కనుక మీకు ఏలినాటి శని అనేటువంటిది జరుగుతోంది. ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల మీరు గత ఆల్మోస్ట్ 5 సంవత్సరాల నుంచి ఇంచుమించు చాలా రకరకాలైనటువంటి సమస్యల్ని మీరు ఎదురుపడేటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. మీకు చాలా బాధపడుతున్నారు. ఉద్యోగం దొరకక, లేకపోతే ప్రమోషన్లు దొరకక, వ్యాపారాలు సజావుగా సాగక, మానసిక హింస, శారీరక బాధ, ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితులు. కాకపోతే ఏంటంటే, ఈ గురువు వల్ల ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఈ గురువు వృషభ రాశిలోకి మేషరాశిలోకి ప్రవేశించాడు కాబట్టి ఆయన దృష్టి వల్ల కొంతవరకు మీకు బాగుంది, ఈ మంత్ నుంచి బాగుంటుంది. కానీ ఈ యొక్క ఏలినాటి శని ఏదైతే ఉందో, ఈ ప్రభావము మిమ్మల్ని వెనక్కి నెట్టేస్తూ ఉంటుంది. దీనివల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఆర్థిక పరమైనటువంటి విషయాలు కనుక తీసుకుంటే, రాహు ఉన్నాడు కాబట్టి నాకు ఇన్ని కష్టాలు కలుగుతున్నాయి కాబట్టి ఏదో రకంగా అది నేరమో ఏదో ఒకటి చేసి ఎట్లాగా డబ్బులు సంపాదించాలనేటువంటి ఆలోచన వస్తుంది. కానీ ఆ ఆలోచన ఆచరణలో పెట్టడం అనేది కష్టమవుతూ ఉంటుంది. ఎంచేతనంటే అందరూ నేరాలు చేయలేరు. ఆలోచన రావచ్చు. ఒక 1000 మంది ఒక థియేటర్లో కూర్చొని సినిమా చూస్తారు. వాళ్ళందరూ వైలెన్స్ని చూస్తారు, ఫైట్స్ని చూస్తారు, రక్తాన్ని చూస్తారు, మరి తలలు కొట్టేసి చేతుల్లో పట్టుకుపోయేటువంటి హీరోలను చూస్తారు. అవన్నీ చూసి ఆనందిస్తారు. కానీ అలా వాళ్ళు చేయగలరా? చేయలేరు. అది డ్రామా మాత్రమే. అంటే అలాగే ఇక్కడ మీకేమవుతుంది, ఈ రాహు అనేటువంటి వాడు మీ మనస్సును కొంచెం డబ్బు కోసము అలాంటి ఆలోచనలు కలగజేస్తాడు. కానీ మీరు అలా చేయరు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మీ రాశికి ప్రధానమైనటువంటి అధిపతి ఎవరంటే గురువు. గురువు నేరాలు చేస్తాడు, నేరాలు చెయ్యడు. కాబట్టి అటువంటి ఆలోచన చేయడమే కానీ ఆచరణలో మాత్రం మీ వల్ల కాదు. మరో విషయం, మీకు ద్వితీయంలో 2వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది కలగకుండా కాపాడుతాడు. కానీ ఈ 2వ స్థానం అనేటువంటి ఇక్కడ ఉంటుందో కొంచెం కోపం, ఉద్రేకం ఎక్కువగా ఉంటుంది, ఈగో ఎక్కువగా ఉంటుంది, అహంకారం ఎక్కువగా ఉంటుంది. ఈ అహంకారంతోనే మీరు నాశనం అయ్యేది. ఆ విషయం కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకోండి. అనవసరంగా ఏదో మీరు గెలిచేస్తారని అనుకుని కోర్టు మెట్లెక్కారనుకోండి, 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మీ జీవితము చాలా భయంకరంగా మారిపోతుంది. బాధపడాల్సి వస్తుంది. ప్రతిరోజు కోర్టు ద్వారాన్ని తట్టవలసి వస్తుంది. కాబట్టి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు దయచేసి తీసుకోవద్దు. ఏదైనా భూ వివాదాల్లో మీరు ఇరుక్కునేటువంటి పరిస్థితులు ఉండవచ్చు. అటువంటి సమస్యలోకి ఇరుక్కోకుండా జాగ్రత్త పడండి. ఇంకా మరో విషయం, కొంచెం ఈ యొక్క మెట్లెక్కుతున్నప్పుడు కానీ, లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు కానీ, దిగుతున్నప్పుడు కానీ, ట్రాఫిక్లో కానీ, లేకపోతే నీళ్లలో ఈదుతున్నప్పుడు కానీ, ఇలాగ ఏదైనా కొన్ని ప్రమాదాలు జరగవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం అనేది ఎక్కడ, ఎప్పుడు, ఏ క్షణాన జరుగుతుందో, ఎలా పొంచి ఉంటుందో మనకు అర్థం కాదు. ప్రతి సెకండ్ కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అయితే ఈ జాగ్రత్త కోసమే ఈ ఆస్ట్రాలజీ అంటే ఈ జ్యోతిష్యం. మీరు ఈ నెలంతా జాగ్రత్తగా ఉండాలి అని నేను ఎప్పుడైతే చెప్తున్నానో 30 రోజులు మీరు జాగ్రత్తగా ఉండవలసిందే. ఇక 3వ విషయం, దీని తర్వాత 3వ స్థానంలో గురువు ఉన్నాడు. ఎప్పుడు కూడా గురువు అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో, జూపిటర్ 3rd ప్లేస్లో అంత హెల్ప్ఫుల్ కాదు. ఏదో సిబ్లింగ్స్తో అంటే అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు అట్లాంటి వాళ్ళతో ఏదో సామరస్యంగా ఉండొచ్చు. కానీ మిగతా విషయాల్లో అంత ధైర్యాన్ని ఇవ్వలేడు, అంత ఒక మంచిని కలుగజేయలేడు. కానీ అతని దృష్టి వల్ల ఖచ్చితంగా మీకు భాగ్యం అనేటువంటిది కలుగుతుంది. లక్ అండ్ ఫార్చ్యూన్ లెవెల్స్ పెరుగుతాయి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి మిక్స్డ్ రిజల్ట్స్గా కనపడుతుంది. మంచి కనపడుతోంది, చెడు కూడా కనపడుతోంది. మంచిని స్వీకరించండి, చెడు కలగకుండా మీ జాగ్రత్తలో మీరు ఉండండి.
ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా విహార యాత్రలకు వెళుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. పెద్దల దగ్గరికి వెళుతున్నప్పుడు అగౌరవపడకుండా అనవసరమైనటువంటి వాద వివాదాల్లోకి దిగకుండా చూసుకోండి. రాజకీయ నాయకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంచేతనంటే ఇక్కడ రాహు ఎప్పుడైతే 2వ స్థానంలో ఉన్నాడో, కేతువు సమసప్తకంలో 7వ స్థానంలో రాహుకి కేతు ఉండనే ఉంటాడు. అంచేత అనేక రకాలుగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఈ జూన్ మాసం అంతా మీరు ఒక్కొక్క అడుగు ముందుకు వెయ్యాలి. ప్రణాళికాబద్ధంగా ఉండాలి. ఏ పని చేసినప్పటికీ కూడా పెద్దలను గౌరవించండి, పిల్లలను ఆశీర్వదించండి. ఏదైనా ఆరోగ్యం బాగోలేకపోతే వైద్య సదుపాయం వెంటనే కలుగజేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ రకంగా మీరు ఉన్నట్టయితే జూన్ మాసం అంతా హ్యాపీగా అలాగా గడిచిపోతుంది. తెలిసింది కదా. సెలవు మరి. ఉంటాను. నమస్కారం.